మన దొర్రు దోసే సంతోష నెలలో అవుతుంది అక్క వాళ్ళు పోయి 3 నెలలు అసలే వాళ్ళు పోయి కానీ రోజులు అవుతుంది మన ఇంటి ముందరికి వచ్చి దాసి అనిపిస్తాళ్ళు ఊరికే దాసి అంటే మన పేరమ్ముడు పోయిందా మన పేరమ్ముడు పోయిందా అక్క ఊరమ్ముడు పోయిందా మన ఊరమ్ముడు పోయిందా మన నీ సొంటోళ్ళమా మరేమన్నా సంసారం అంటే ఇవాళ మనిషి రై మనిషి పాడుపడ గడ్డ పారినట్టున్నాడు కాబట్టి గుంజిన ఎర్రగొల్ల పాడుకోవడం మమ్మల్ని మిమ్మల్ని గుంజాలంటే అటో ఇటో రోడ్డు కార్ తెల్లన్నట మా పేరే మంచిగా దిన మంచిగా దినంత మంచిగా అంతే అక్క ఊరు కోసం ఇల్లు కట్టుకునే భయం తెల్లగా సున్నమయ్యే భయం చాలా బుచ్చాల పండగ అదక్క ఏం పండుగ అంటే జోడుకొని జబ్బకేసుకొని నా ఇల్లు కూలిపోయిందవ్వా అని ఓడత్తాడు నా ఇల్లు కలిపిందవ్వా అని ఓడత్తాడు వాని అవ్వ చచ్చిపోయిన ఓడత్తాడు వాని అయ్య చచ్చిపోయిన ఓడత్తాడు వాని పిల్లని చచ్చిపోయిన ఓడత్తాడు కదక్క పిల్లలు చచ్చిన 4 రోజులు వాళ్ళ సంవత్సరం నిలబెట్టేటట్టు అది చేసుకుంటారు వానకాలం పేపర్ కి వాళ్ళ పోసేది సరే అక్క నువ్వు అన్నాడు నేను ఆయన పోతా గాని నామోనికి నువ్వు పోతావా నవ్వుతాండు నాకు లడ్డు పిల్ల వస్తాను ఎవరు మొగను మరో వాళ్ళకెరక నీ మొగను మరో నా తెలివే నా మొగను మరో ఏం కదక్క మా ఆయనతో జరిసవన కట్టేసుకున్నాడు కానీ వాళ్ళు ఎవరైనా కానీ మన పేరు పెట్టి పిలుస్తూనే పోదాం ఎవరమ్మా చాలా కదమ్మా చామంతి దేవి అంజలి జాబేరి భాగ్యవతమ్మ రూపవతి నీలవెన్నిన పొద్దున వేయింది 2 నెలలు అంటే ఆ లైన్ తెలియదు ఈ లైన్ తెలియదు జెండ్రు వాటర్ మీరు వాటర్ 2 వాటర్ మరి ఆవిడ ఎవరు కోలవేణి కోల అమ్ముతుందవ్వ కూర పదరు బాగున్నాయి ఎవరు సుశీల చూడవేయింది అయ్యో సంట పని నుంచి లొడ్డోలు కథెడతాడు గడ్డపరి ఎత్తి మీ గద్దెలు అడుగుల గద్దెలు వేస్తారు మీ గద్దెలు మళ్ళా గద్దెలు మళ్ళా మనం వేసుకుంటాం ఎవరు అనసూరి ఆకలాటకు పోయిందమ్మా మొగలాడితే ఇల్లు పోతున్నా పూలు పోతున్నా భార్య పుస్తకం ఆడలు ఆడతారా ఓ ఇప్పుడు ఆడోళ్ళు ఆనే కాంచెలు రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తారట ఇంకా ఆడకుని ఇంకా జోరసులో ఉన్న వాళ్ళకు దేవుడు ఉన్న వాళ్ళకు కుట్టారమ్మ పింఛని ఏ దేవుడనే మంచిగా కాలుకు పేరు ఉండాలి 9,000 పుట్టేది పెట్టే వస్తాయి మనం 10,000 వేసుకున్నాం శనివారం వేసుకో దాసి ఏం దావా మనిషిని చూస్తేనే మాట్లాడుతూ అందరు అక్కలు ముక్కలు మాట్లాడితే నాకు 2 సీలు అయితే నేను కట్టుకొని తిప్పలాడపోదు నువ్వేమి తిప్పుతావా ముంగడ బొర్రే బిర్యానీ కూర్చొని లేవరా లేకపోతే కూర్చోరా నీకేం కాక గిర్ర తిప్పుతుంది అదే గట్టగాలని వచ్చేకాలమే మొత్తుకోబట్టి కొత్త పని తీసుకొని వస్తుంది దాని పేరు చెప్పపోతే మీరు దాని పేరు ముఖం చూసుకుంటా ఆధార్ కార్డు రేషన్ కార్డు అయ్యో లంచ్ అంటే బాధపడుతున్నావు అక్క అసలే బాధపడదు లంచ్ అంటే లావణ్య ముసల్దానానికి లావణ్య అచ్చోకి ఇచ్చో అని పిలవక కానీ పేరు ముసలి అయితే కానీ చెల్లె దొరుడు తెలిసే వచ్చింది భార్య పడుకొని బయలుదేరుకుందాంపా ముందుకెళ్ళిపోతున్నాను పొద్దు పొద్దుల్లో రెండో పొద్దుల్లే రెండో
బాణవంతుడు సూరసేనానికి ఊరికి వచ్చినానా సంతాన బలం కంటే మీరు పాపం మీకు భగవంతుడు ఇచ్చి సంతాన బలం ఇచ్చినాడు బిడ్డ మీ కూడా అయ్యల మీకు ఒక తమ్ముడు మీకు ఒక చెల్లె సంతాన బలం ఇచ్చాడు అని వారకల్లి ఇద్దరు కొడుకులు సంబరపడతారు 7 మాల మీద ఉన్న ఇద్దరు కోడలు వెనకల పూలపతి చాపతి అబ్బాబా ఇలా ముసలి తన దసరై కన్నట్టు ఇలా అయ్యో మా అత్తమ్మ మళ్ళీ బిడ్డను కట్టరా అయ్యో కొడుకుల కోడల వెనకన కానుపైతే లేని వాళ్ళకు రంతి లేకపాయే అది ఏ పాటి కొడుకులు కంటే చూస్తా ఏ పాటి బిడ్డలు కంటే చూస్తా అని పాపగారి వాళ్ళు వెనకల పండుగకి పన్నాగా నలిసారు వాళ్ళతోటి ఏం కదా అప్పుడు ఆ శ్లికమైన మారదు అనుకున్నాడు మరి నా భార్య ఇవాళ వీరనగిన మన ఇద్దరు కొడుకులతోడు మళ్ళీ కొడుకు వాళ్ళకు బిడ్డన కంటనన్న మాట చెప్పింది కానీ ఆ భగవంతుడు సావన్న మాట ఆ భార్య తన భర్తతో చెప్పింది కాలే అయ్యో నా భగవంతుడికి ఇట్లా ఉండబోతున్నా ఆ భర్తతో చెప్పలే ఆ ముచ్చట అప్పుడు ఆ రాసంబర పడకుండా సంతోషపడకుండా నా భార్యకు అన్న మన బలగం లేదు ఒక బలగం లేదు చిన్నాడు పుట్ట కత్తరా చిన్నకి నా అన్న వదిన ప్రాణం పోతే వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి సాదుకున్న నా భార్య సీతాలదేవి నా భార్య దాసుల చేతులు పెడతాను దాసి ఏమన్నా దాసి దాసి అంటే గాలి దాసిలా గుమ్మి దాసిలా కూర దాసిలా కుండ దాసిలా నీ నొట్ట దాసిలా నీ ఇంట దాసిలా నీ గొంతుకెళ్ళ దాసిలా కొడుకు వరి కోసం అరేందయ్య ఊకే దాసి దాసి నా పేరే దాసియా నీ పేరు నాకు చెప్పినావా నా పేరు నీకు తెలియదా ఓ నా పేరు హార్తి కర్పూరము అంట ఉంటది మీ కూడా అంటాడు అట్లా ఆయన అన్నాడు ఆయన చిన్నగా అంటాడు ఎట్లా చిట్టి అని పిలుస్తాడు అలా పనులేవు అదే చిట్టి అంట మరి నువ్వేమంటావే ఓ నేను చిన్నగా చింటూ ఏంటి 2 ఉన్నాయి కానీ రాసే ఇగో నేను కచ్చిరికాడికి వెళ్ళిపోతానా మరి నా భార్య 2 జీవుల మనిషి పై ఏం కత్తి అయ్యా 2 జీవులు అంటే జీవేనో జీవత్తి నీకేనా ఇయ్యమనుకోవాలి అరే 2 జీవుల మనిషి అరే నేనే అంటాను అయ్యా 2 జీవులు అంటే జీవేనో జీవత్తారు వంజన్ నడుతుంది ఇంజన్ కాదే పిచ్చిదాని ఇప్పుడు నా భార్య నీళ్ళు పోసుకున్నది పైలో రోజు పోతున్నా రోజు పోసుకొని నీళ్ళు పాలు పోసుకుంటారా పెరుగు పోసుకుంటారా లేకపోతే మందు పోసుకుంటారా గట్ట కాదమ్మా ఇప్పుడు నా భార్య నీళ్లు పోసుకున్నది పైలో కదా నీళ్ళు పోసు అరే గట్ట కాదు పొట్టతో ఉన్నదే ఓహో పొట్టతో ఉన్నదా నాకు అర్థమైంది పొట్టతో ఉన్నది కదా ఓ యూరియా బత్తును ఓ పొట్టతో బత్తు తెచ్చి చిక్కదల్ల కొలుసు బాగా గిడుస్తుంది గడ్డి మంది కూడా కలుపు గట్ట కాదమ్మా మరి నా భార్య ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సా అరగట్ట కానీ నీళ్ళు పోసుకున్నదంటే నాకు అర్థం రాజు వాళ్ళ చేతిలో పెట్టి రాజు గజ్జల కాడి వెళ్ళిపోయి సీతాలదేవి భగవంతుడు సంతానం ఒడిగట్టినాడు భర్త విశ్వదాసుల చేతులు పెట్టినప్పుడు అతని కండాలి అంటాను పడుతుంది అతని 7 కుడిని 7 14 మంది దాసులనమ్మా వాళ్ళ దగ్గర విసింది అమ్మా దాసుల పుట్టవి నిమ్మ పువ్వులనిమ్మ కుప్పియో పువ్వులనిమ్మ కుప్పియో పుట్టవి నిమ్మ పువ్వులనిమ్మ కుప్పియో పువ్వులనిమ్మ కుప్పియో
అక్క పోరాల మధ్య నీళ్ళలో బాత్రూమ్ అయినట్టు పోతానని అమ్మ మనం అట్లా పోతామా మనం పోతాం మన సమ్మక్క గద్దె వాళ్ళ గద్దెలు ముడి గద్దెలు వెళ్ళి గద్దె మురించి కొట్టు పెట్టి ఉల్బత్తులు ముట్టించి ఇస్తే చెప్తే నీకు ఎక్కడ సంబంధం అక్కడ ఎక్కుతాయి అట్లా ఇస్తే అట్లా ఎక్కుతాయి అట్లా చెరువు నుండి అలగబడే సమయం కాబట్టి అయ్యో మగ పిల్లగాయి కదా ఏంటి ఏంటి అని అంగవాడి ఇక పట్టుకోతాను పట్టుకోక అంతే అది పట్టుకో ఇది పట్టుకుంటే బాగా అయ్యో ఒక దిక్కు కాదు కొత్త పట్టుకో కింది కోదు కింది కోదు మనసుని పట్టి పట్టి ఏపు ఎంత నైస్ ఫీలింగ్ చేసుకోవాలి ఇద్దరు పక్కన ఏమన్నా అడుగు పక్కన చూస్తాను మంచి మళ్ళా ముందు మంచి గడ్డం గడ్డం అన్ని సార్ చేసుకొని తిరుగుతాను నాకు
ఏది నిజాటి మీ అయ్యొక్క మాట వస్తుంది మంచి చూడు అడుగుడు మీ అయ్యొచ్చు ఆయన అంకుల్ అంకుల్ ఎత్తారు కదా వాళ్ళు ఇంత పోతే ఇల్లు తెరిచినట్టు అంకుల్ మా మామయ్య మామయ్య అలాంటి స్టార్ట్ చేసుకొని ఎవరేమో ఆడగలము తాగితే అవుతావా ఏమన్నా ఉంటాయి పాలు చూసినా అక్క అక్క నీ దగ్గర కొడుకా బిడ్డే నాకేనా అయ్యో అయ్యో ఏంది కంత తీసుకొని తీసేస్తాను ఏంది అయ్యో అక్క అయ్యో కోడ హాస్పిటల్ ఉంటది అత్త హాస్పిటల్ ముందు ఉంటది అంటారా ఏందా అని కొడుకు ఇచ్చిందా బిడ్డ కూర్చిందా గిర కూర్చున్నావా అంటే అత్తగాళ్ళు అడిగి ముఖం అంత తొక్కు సిప్ప లెక్క పెట్టి ముఖం ఇట్లా వంకర పెడుతుంది తొక్కు సిప్ప లెక్క ఇట్లా పెట్టి వారి పాడవాడ నా కొడుకు వచ్చింది పేదప్పుడు 20 లక్షలు కొంట పోతా 30 లక్షలు కొంట పోతా నా కొడుకు ఎన్నడు వేలు ఆడుతుంది ఎన్నడు పోతూ వచ్చింది అంటారు చెల్లె మీకేవలే కొడుకే అక్క అదే కొడుకు పుడితే అంటారు కొడుకు పుడితే ఓ సో 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 నా ఎండి కొండలు నా పౌడి కొండలు నా చక్కెర కొండలు నా కొత్త పిచ్చలు నా పాత మాట పాత ఉంటుంది నీకేవేరు అక్క కొత్త పాత అంటే పుట్టిన కర్ర దాకా తెట్లే చూస్తాడు కొత్తగా ఉంటాయి ఇక అర్లలో అయినాక మడతాంటే మట్లకే లాగిలకి వెళ్ళిపోతాడు పాత కావాలని రాసుకోవారు నీ అయినయా కొడుకు పాత తల్లి మీద పిల్లలు పిల్లలు ఎత్తుకోవాలి నా చదువు వాళ్ళు ఏది ఎప్పుడు ఏర్పడదు అబ్బాబా నా భార్య అనుకున్న పని ఏమనేది కొడుకున్న పని కొంగల పడ్డదా అని రాజు సంబరపడతాడు సంతోషపడతాడు కత్తిరి కాడు కదరా బాబా ఇద్దరు అన్నదమ్ములు వెనక పెద్దోడు బాలవతులు సూరసేన మన ఏమని
అనుకున్నాడు ఇలా మాతోడు మాకు ఒక చెల్లె రేపు రేపటి కళ్ళు వెనుక ఏం పెట్టినా ఏం పెట్టకుండా ఆ చెల్లె ఏమంటది అన్నలున్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టి పోయకుండా పేరున్నదాలంట అయ్యో మాకు చెల్లె పుట్టింది మాతోడు మాకు ఒక తమ్ముడు పుట్టిన ఇద్దరు కొడుకులు సంబరపడబడ్డానా ఏడంతరాల మాల మీద ఉన్న ఆడవిల్ల పూలవతి చాబంతి కడుపు కాలిపోను ఇలా మమ్మల్ని కాదని పోయింది అదో కొడుకుని అనుకున్నది ఓ బిడ్డ అనుకున్నది అన్నది ఇవాళ నా కోడలకు అయితే రంజు ఉన్నదా ఉన్నదా అనుకుని ఇద్దరు బాబగారు ముందు ఇక్కడ పనులు కొరికి పన్నాగా తెలిసిండ్రు అది ఏ పాడి పెంచి పెద్ద ఎత్తో ఏ పాడి వెనక మరి సాది పెద్ద ఎత్తో చూస్తాం అనుకుని పాపగారి కపభయంలో దగ్గర పోతే ముఖం చూస్తలేరు వెనక సీతాదేవి ఏమనుకున్నది వాళ్ళు రాకున్నా పర్వాలేదు వాళ్ళు చూడకున్నా పర్వాలేదు వాళ్ళ వెనక నా భగవంతులను ఉండబోతున్నాడే అనుకున్న పని నేను అమలైతేయా కోరుకున్న పని పొంగలైతేయా అదే మామిడి చెట్టుకి ఎంతో పూతవుతుంది కొంత కాతపాలు కొంత నీలపాలు కొంత గాలిపాలు కొంత ధూళిపాలు నాకు సంతాన బలం ఇచ్చిన భగవంతుడు ఉన్నాడో ఎక్కడ పాడైపోయి తల్లి సంబర 11 వెనక 11 రోజులు పులివారి కొమ్మని చుట్టుకుంటూ 11 10 21 రోజు నాడు ఇద్దరు కమల పిల్లల పేరు కొనద పండుగ ఊరాన ఊరు మంది కన్న సంతానం పెడతాం బాబాయ్ ఇప్పటికప్పటికన్నారు అక్కలాలి ఏ మనిషి కానీ అన్నది అదే పుణ్యదాతం అనుకుంటారు ఇంటికాడ పండుగ వేసినప్పుడు 10 మంది కన్నం పెడితేనే పుణ్యలో ఒక వందనమ్మ ఇద్దరు పిల్లగల్ల పేరు కొనద పండుగ వేసి ఊరాన ఊరు మంది కన్న సంతానం పెడతా అనుకోని ఆనాడు ఆ తల్లి ఇద్దరు పిల్లలు వెతుక్కొని ఊరాన ఊరు మంది రమ్మని శివశంభుడు గుళ్ళల పూజ చేస్తే భగవంతుడు సంతాన బలం ఇచ్చాడు అందమైన పేరు పెట్టుకుంటానని అయ్యా పిల్లలు ఎత్తుకున్నారమ్మా శివశంభుని గుళ్ళల పూజ చేసిన కాబట్టి అయ్యయ్య ఒక గడియలో పుట్టినోడు ఇద్దరు పేరు ఒక తీరు ఉండాలి కొడుకు తోడ పుట్టింది అయ్యా బిడ్డ పేరు శివనీలాదేవి ఇద్దరు పిల్లగల్ల పేరు కొడుకు పేరు శివసేన మహారాజు బిడ్డ పేరు శివనీలదేవి వచ్చిన వాళ్ళు అన్నది ఎక్కడక్కడ వెళ్ళిపోతానమ్మా ఏ మనిషినైనా ఇంట్లో ఊసుని పెట్టి 1,00,000 రూపాయలు చేతిలో పెట్టినా తుర్తి కాదు ఇంకో 10,000 అయితే మంచిగా ఉంటాడు అదే ఇంత ఊసుని పెట్టి అన్నం తినప్పుడు ఒక బుక్కెడంతా అన్నం ఎక్కువ వేసుకోమంటే సాలు అన్నమాట అన్నం కానే వస్తుంది అన్న సంతానం పెట్టి ఎక్కడక్కడ పోతాను తల్లిని కడుపు స్థలంలో వెళ్ళిపోతానా పురాణ ఊరు మంది వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయినాక తల్లి వెనక అబ్బబ్బా పిల్లలు ఎంతనే కానీ ఆడి వెళ్ళలేదు అట్ల కల్లా తల్లి బిడ్డనేమో కుడి పక్కన వేసుకున్నది కొడుకునే ఎడో పక్కన వేసుకున్నది తల్లి ఎంతైనా రాదేవగా తిరగాడ ఉన్నాక కన్న తల్లి కలియల్లో ఇలా అయ్యో పండుగల కాడ 60 ఏళ్ళ పెద్దవాడి బలాల ప్రాణము ఎవరు ఏమదనమరాదు కళ్ళలో కనిపిస్తాడు మనున్న వాళ్ళకు భగవంతుడు దాసులై తిరుగుతాడాట అదో కన్న తల్లి సీతాలదేవికి పండుగుల కాడ కళలోన కళల్లో నీడల్లా 7,000 యమునోళ్ళు కన్న తల్లి కళ్ళల్లా కనిపించి కళ్ళల్లా కనిపించి
ఏమిటే తల్లి సీతాలదేవి ఆనాడు భగవంతుడు సంతానం ఇచ్చానని చెప్పిండు. తల్లి నీ గర్భాన 2 పిల్లలు పుట్టినాక పిల్లకాలం జాది నోసుకోలేదు బిడ్డ, నీ పిల్లల జాది నోసుకోలేదు నువ్వు. యమలోకం రమ్మని ఆనాడు వచ్చిన భగవంతుడు చెప్పిన మాట ఇప్పటికి దృఢమైంది. భూమి మీద నీకు నూకలు బాగి రాసిన రా రా రమ్మని యమలోకం పోదామంటానే అవ్వ. తల్లి గుండెలకు వెళ్ళు అనే ఓ దేవుడా, ఓ దేవుడా, గుండెలకు వెళ్ళు అనే ఓ దేవుడా, ఓ దేవుడా, నాయనేమో ధర్మరాజా ఓ నాయనా, ధర్మరాజా ఓ నాయనా, ఓ నాయనా, పొద్దు ఉడిసిన కాడ పిల్లలుండే, అలా తొడగొచ్చినట్టు అయిపోయింది. చీకటి ఉన్నది అటు ఆ చీకటి అవతల ఏం లేదా అటు చూడండి, అటు రాలినది దాని అవతల నాకు బుద్ధి రాసినట్టుదే ఉన్నది ఆడ దాని అవతల చీకటి ఉన్నది. ఆ చీకటి అవతల మెల్లె సాయపడి చూడండి. ఏం కనిపిస్తలేగా అవ్వగలదు. మమ్మల్ని భయపడింది ఏంటే మమ్మల్ని భయపడింది భయపడ్డా నువ్వు అతను ఆడదాన్ని మొగండి కలుగో నాగతావు మొగని మొగని చెప్పదు మోడను పెడతారా ఒక ఆడిది భయపడితే భయపడే మొగుడు అదట్లో ఎవరైనా భయపడతారమ్మా. నువ్వు భయపడ్డావని కాలు బొట్టు నీవు పెట్టిందయ్యా. ఈ కాలు బొట్టు నీవు పెట్టకుండా కొద్ది దూరం తీసుకోపోతే జ్వరం అయితే నీకు కొద్దిగా దూరం పోతాం, కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఇది నాకేమైతే నీకు కొద్దిగా దూరం పోతాం. ఆ జ్వరం ఈయడం ఆడవని తలక మీదట పడుతుంది. తలక మీదట పడి నీ మెదడు ఖరాబ్ అయ్యి నీకు పిచ్చిలేసి నువ్వు పిచ్చి కాళ్ళు పడి నీ బట్టలు చేసుకుని బరువాత తిరుగుతానికి కొన్ని రోజులు కథలు బంద్ చేసి ఇప్పటికే నెల అవుతుంది. ఇక బట్టలు చేసి ఈ ఊళ్ళో చుట్టూ తిరుక్కుంటారా ఊళ్ళో కొత్త కొత్త రోగాలు రాకుండా పోతాయి అంటే బలుపు కాకపోతే బామా 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 యువరాణి ఘోరమైన అడవిలోనే వెనుకన పనులు మరి ఎంత గుళ్ళు కనిపించే వరకు భార్య భర్త ఏమనుకున్నారు పాడుబడ్డ గుడి చూసి ఎట్ట ఉన్నది అవ్వలాలు వెనకన కాకలు కదుగడలు వంటి బిడ్డ కదు పిక్కల వంటి ఉన్నది ఏ తాతన్నాడు గట్ట గుళ్ళు ఏ తండ్రున్నాడు గట్ట గుళ్ళు ఇడికలకి ఏమో చిట్టిన గంప దట్టంగా కొట్టినది భార్య భర్తలు వెనకలు ఇప్పటికప్పటికల్లా ఒక్కడాల నా భార్యని ఏదల్లా మాట కాదని కోపానికి వచ్చి ఏదల్లా మాట అంటే అందుకే అందరూ అడవిలోన వలపోయ్యరాదు ఆత్మలేని సుట్టం చెయ్యరాదు అడవిలో వలపోతే ఊకోబిడ్డ అంటే వాళ్ళు ఆత్మలేని సుట్టం చేస్తే ఇంటికతో కూసమని మందలిచ్చి మాట్లాడి పీడేసే మానవులు నా భార్య మనిషి నువ్వు బాధ పెట్టాలి మరి ఉన్నోడు పోయి ఉన్నోడికి పెట్టేద్దరు 10 రూపాయల ఖర్చు లేనోడు పోయి కూడా ఉన్నోడికే పెట్టేద్దరు 10 రూపాయల ఖర్చు అది తెలివి కాదు అది కీర్తి కాదు ఉన్నోళ్ళు లేని వాళ్ళకి 5 రూపాయలు కూడా గిట్ట బతుకున్న తెలివి ఉన్నాడు నా భార్య మనసు బాధ పెట్టదని భార్య ఎమ్మడి పెడుకో రాంగ 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 గుళ్ళ కాడికి వచ్చే వరకు గుడి చూస్తే ఎట్లా ఉన్నది చిట్టేది కంప దట్టంగా ఉంటుంది కంప తీసి పక్క వారు 2 భార్య భర్తలు ఎదురు చెక్క బాధ చేసి కాళ్ళ గడ్డ బాధ చేసి అందమైన నారికి జావా అంటే జావా పళ్ళు తెచ్చి దగ్గర భార్య భర్తలు పళ్ళ పొలాలు లింగం మీద పోసుకుంట భార్య అయ్య వంద లక్ష్మణ నాయమైన శంభుదేవా శంభుదేవా శంభుని కుమారుడా రావణ కుమారా భార్య భర్తలు భగవంతుడే బేడ వేసుకొని ఇప్పటికప్పటికల్లా అక్కడానా
నరుణ్ణి నమ్మతున్నాడు కానయ్యడు దేవుని నమ్మల దేవుని పూజలు చేయాలని భార్య భర్తలు భగవంతుని బేరం వేసుకొని భగవంతుని ఆరాధన అయ్యా నిలమే కామరాదేవో నాయన అగో ఇద్దరు భార్య భర్తలు అగో భగవంతుని బేరం వేసుకొని ఎక్కడ నువ్వు ఏ కోనారాయణ అన్నాడు భార్య భర్తలు ఇద్దరాల మొగలు భగవంతుని బేరం వేసి భగవంతుని ఆరాధన అనుకున్నాను శంకర హర హర శివ శంకర నన్ను 15 రోజులు వచ్చింది పండని 10 నిమిషాలు చదువుతుంది 5 నిమిషాలు అన్న అయ్యో ఎందుకోసం ఉత్తుకుంటాను పండుగ అగ్గిదలుగా అదే ఏంది ఎట్లా వేడి వేడి అన్నం వేడి వేడి కూర తిన్నాక నిద్రపోతే అనడానికి వచ్చినావు ఇక్కడికి మరి ఏం అగో తిన్నాక నిద్రపోతే ఏం చేస్తుంది పంటవా అదే రేపు చేస్తానా పంట గుడి ముందర పంట అప్పు దొంగ వానలు కొడతాను ఎప్పుడు వచ్చి తెలుస్తలేదు పంటవా అన్నీ వాడాలి నీకేమన్నా ఎక్కువ తిన్నా నిద్రస్తుంది రన్నున్నా నిద్రస్తుంది సుఖంగా ఉన్నా నిద్రస్తుంది బాగా తిన్నా నిద్రస్తుంది మనిషి కూర్చున్నా నిద్రస్తుంది దొబ్బుతాను దుబ్బుడు ఎక్కదే శంకర మెడలు ఏముంటది అది ఎట్లా నాట్యం చేస్తుంది నాగిని డీజే నాగిని వాళ్ళు అడిగిరా నేను నాగేం చేయమని అదే వాళ్ళు అడుగుతారే నటన మనం చూస్తారే పెళ్లి చేసుకున్నప్పుడు ఇంటి వాళ్ళు డీజే పెట్టుకుంటారు ఊరంతా డీజే పెట్టుకుంటారా ఇంటి వాళ్ళు డీజే పెట్టుకుంటే ఇక ఊరంతా ఎగురుతూనే ఉంటారు ఇక మా ఊళ్ళో డీజే అంటావు ఓ డీజేలు పెట్టుతానే ఇక మొగళ్ళు ఆడలు వచ్చి కొలాట వేసుడే ఇక డీజిల్ కింద కూడా మొగోళ్ళు బెల్ట్ షాపుల పంట తిరుగుతారు వాళ్ళు మొగల సందర్భం ఇక వాళ్ళు మంది అయిపోయి ఇక్కడికి వచ్చారు పోలీసు వాళ్ళు వస్తారు ఉన్నాడు ఎక్కువ బొర్రలు కాల్పోను దుడ్డపోతే అటు బొర్ర పడుతుంది కానీ ఏం బొర్రుడే నీ బొర్రుడు మీద మనువయ్యా ఏం బొర్రుడే ఏ పక్క అంటే ఆ పక్క లేవాల మనిషి ఎవరు కోరుతారా మగ పురుగు చెప్పు కదా దగ్గుతాను మరి మగ పురుగు కేసీఆర్ ముక్కున్నట్టు నాకు చెమ్మిత్తులు ఎక్కువ పురుగు మరి ఏంద్ర కూడా పోలే గట్ట పుడుతున్నాం అట్లేదు నాకు ఎవరికి చెప్పినా ఆర్డర్ కథ విసుకుతాం మరి బొండి హెచ్చరిక ఇక్కడ అంటే అక్కడ కత్తానే అక్కడ నీకు వస్తా బొర్రవార్తి అంటే తప్ప
ఓ హరి శంకర శివశంకర ఓ పాప వినాశ పరమేశ్వర హరి శంకర శివశంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర కైలాస శిఖరాన నీవున్నావా కైలాస శిఖరాన నీవున్నావా వేయందు తలయందు నీవున్నావా కైలాస శిఖరాన నీవున్నావా వేయందు తలయందు నీవున్నావా నీవున్న శివపురము చేరేలా నీవున్న శివపురము చేరేలా నీ చల్లని పాదాలు తాకేలా నీవున్న శివపురము చేరేలా నీ చల్లని పాదాలు తాకేలా కరుణాకర కరుణించవా గంగాధర గౌరీధర కరుణించు కాపాడు మాధవా శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర భగవంత దేవ దేవేనే దేవ కరుణ కంఠమాల కరి రాజవరదా జీవనంత కంటిలో యంత్ర భార్య భర్తలం కనబడతాడు అయ్యా మళ్ళీ ఇక్కడ చేసే పూజలు ఎక్కడ కూడా ఉన్నాయా చేసే పూజలు ఎక్కడ కూడా ఉన్నాయా భగవానాడు భార్య భర్తలు పూజలు చేసినప్పుడు వాళ్ళు ఎదురు పూజ ఇక్కడ కాదు అక్కడ ఎండికొండ బయట లక్ష మండపాలు ఉదిపల్లి శివధర వలపల వైకుండా దాపల బ్రాహ్మణమేనా శివపాల సంగమే ఇతర గంగలే పక్కల కలిసి 3 కళ్ళవాడు 3 కోటి ఈశ్వరుడమ్మ అయ్యతోటి అది తీవ్ర సంగమే ఓం గుండెలాడు కూర్చుండి ఓం ప్రార్థన చేసినప్పుడు మపమాయలేని వర్షం పడ్డాటే అప్పుడు పరమేశుడు ఎవరి కండుకొని అయ్యా నీలగొండవు కళ్ళ టీలో బొమ్మ ఎట్లా కనిపిస్తుందో భగవంతుని అంజనంలో దిగుతాను అరే ఆ భగవంతుని అంజనం ఏమని దిగిందయ్యా మరి బుద్ధి గల్ల భూలోక నగరం మీద శిలకమోయిన నగరం మీద శిలకమోయిన మహారాజు భార్య కన్న తల్లి వెనుకన సీతాదేవి వాళ్ళు భార్య భర్తలు పుణ్య దంపతులు అరే 2 కొడుకులు కన్నది రేపటికల్లా మా పానబోతు పెద్ద కొడుకు నాకు అగ్గి పెడతారు చిన్న కొడుకు నా భార్యకి అగ్గి పెడతారు కానీ ఎనకొండ ఏడితే ఆడపిల్ల కావాలి ఆడపిల్లలేని సావదావరాదు సొన్నాయి లేదు పెళ్లి అయ్యరా ఇప్పటికప్పటి కళ్ళు వంకలాలు వెనకదుడు ఎంతైనా గాని ఆడపిల్లతోనే శృంగారం ఆడపిల్లతోనే బంగారం ఆడపిల్లతోనే రాకడ ఆడపిల్లతోనే పోకట ఆడపిల్లతోనే చుట్టిది కమేరి పడతాడ ఆడపిల్ల లేని ఇల్లు అడగ దోసమను కూడా లేని ఇల్లు కూసుండ దోసమను బిడ్డ కావాలని ఆ తల్లి వెనక పాట పట్టకుండా పాట తెచ్చి పూజలు చేద్దంటే అప్పుడు ఆ భగవంతుడు అనుకున్నాడు మరి ఆ తల్లి గర్భవాసం అందు బిడ్డ సంతాన బలం ఉన్నదా మరి లేదా అని ఆ భగవంతుడు చూసేవరకల్లా కన్న తల్లి గర్భవాసం అందు వెనక బిడ్డ సంతాన బలం సంతం లేదు మరి ఆ తల్లి గర్భవాసం అందు బిడ్డ సంతాన బలం సంతం లేదు మరి 2 కమల పిల్లల సంతాన బలం ఉన్నది కమల పిల్లలంటే 2 కొడుకుల తోడ మరి మల్లొక కొడుకు సంతాన బలం కొడుకు తోడ మల్లొక బిడ్డ సంతాన బలం ఉన్నది ఆగో 2 కమల పిల్లల సంతాన బలం 3 కొడుకుల తోడ ఒక బిడ్డ సంతాన బలం ఉన్నది కానీ ఆ తల్లికి రేపటికల్లా ఇప్పటికప్పటికన్నా ఏ తల్లి కన్నా పిల్లగల్ల కన్నా ముందు కన్నా ప్రాణం పోవాలి పిల్లగల్ల కన్నా కన్నా కట్ట సుఖం చూసినాక నా ప్రాణం పోవాలి అన్నారు అబ్బాబా ఎందుకొరకంటే అవ్వలాలా అవ్వలేని పిల్లగల్ల బతుకు 100 బతుకన్నారు తండ్రి లేని పిల్లగల్ల బతుకు తలపోద పెద్దదన్నారమ్మా అవ్వలాల కట్ట వచ్చినాడు ఏ బిడ్డలకైనా ఏ కొడుకులకైనా
కట్టమచ్చనాడు ఏ దేవుడు ఆదిగిరాడు ఏ భగవంతుడు ఆదిగిరాడు ఆడిపిల్లగల్ల కట్టమచ్చనాడు అవ్వగారిలే కాదు కట్టదాడు అయ్యో ఆ తల్లి వినడిగా ఒక కొడుకు ఒక బిడ్డను కనుకున్నాక తల్లి నడవంతరం అవసరం ఉన్నది మరి ఆడదాకా ఊకపోతే మాత్రం ఆ తల్లి పిల్లల పానమే తీసుకుంటది మరి ఇప్పటికప్పటికైనా భక్తులు కాపాడిన భగవంతుడు ఉండేందుకు లేకెందుకే గడియలు పోతా ఆ తల్లి తోడి ఒక్క మాట ఏ పత్తన అని దంగమయ్యా నేను భగవంతుడు రూపకంగా పోనని దేవుడు రూపుల పాట మారేరా అయ్య పడుస 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 పురుగు కాదు పురుగు ఇట్లా వన్నాక అవుతారా మగ పురుగు ఇచ్చే పట్టరా గట్టమంటే అవుతారా కట్టలేదు కానిపోతుందా కళ్ళ అవుతుందా అంతే ఈ మగ పురుగు చేసుకుంటే ఈ పురుగు నాటి ఇద్దరు గంట ముగ్గురు గంట అంటే అన్ని పురుగు ఈ పురుగు అసలు అంతేనా అయ్యా హర హర మహాదేవ భవతి భిక్షాంతి ఎవరు కూర్చోమన్నారు అందనా ఇంకో దాకా కూర్చుంటావా రా కూర్చో కూర్చో దగ్గర అయ్యో దూరం ఉండి ఆడిదో కొంచెం చెప్తా ఆడదేం పిల్లల దగ్గరికి దూరం మాట్లాడు అందునా నీ భయం లేని బతుకురా చెప్పు అంటారు వాళ్ళకే రాని వాళ్ళ నోళ్ళ సాడు
ఏం కలర్ సంపాదించినవురా నువ్వేం చూస్తున్నావు రూపాయల పాల మంది చూస్తున్నావు నీకు బాగానే మందం ఉన్నది ఆ తడాల గచ్చు అనాలి మనం అగ్గో కానీ కలర్ బాగానే ఉన్నది కరెంట్ తీయల నుంచి నడిపిస్తుందాన్ని ఈ ఇల్లు మించాలి ఈ ఇల్లు మీద దుంకాలి ఈ ఇల్లు మించాలి ఆ ఇల్లు మీద దుంకాలి ఆ ఇల్లు మించాలి తుమ్మ చెట్ల మీద దుంకాలి ఆ అంచెలి డబ్బలు దునకాలి ఆ అంచెలి స్టేజ్ మీద దునకాలి అంత కలర్ ఉన్నది నీళ్ళ తల నుంచి ఉడికిస్తుంది ఆ గజ్జు చూపారా నీ కలర్ మొత్తం చూస్తావా ఇంకా చూపి గజ్జు గజ్జు అనాలి అనాల వల్ల అంతే చూసుకోవాలి ఏం కలర్ ఉన్నది కలర్ చూసుకోవాలి ఏ కొంచెం చూపిగా ఇంకా చూస్తావా ఆవ్ ఏయ్ అంతే ఒక్కసారి లే బలంగా లేదు ఈ మిడతకాళ్ళు అన్నట్టు వీళ్ళ మీదకెళ్ళి చెట్ల మీదకెళ్ళి చాక్ డబ్బలకెళ్ళి స్టేజ్ తిరుగుతారట కోతనా పాడుకో కరెంట్ తీగలకి నడిపిస్తారట చాట చచ్చిపోనా సుస్సు సుస్సు అరే గట్ట 10 మంది నిజంగా పాడే ఇంట తీసుకొచ్చి దేవుని సాడు కుచ్చసాడు పోతున్నాయి మనిషి గారి దేవుని విసిన పెట్టిపోయాడు గడ్డి విసిన పెట్టిపోతుంది మమ్మీ లొల్లి పెట్టకురా తల్లి మీద పాల ఏమనుకో మరి ఏడానే పొరన ఆడే చేసి అరే కింద అవుతూనే ఉండే ఇంతగానే ఎగురుతారు ఎత్తుకోబో అరే గంట కాదు రాత్రి ఎక్కడ కన్నారు 100 మంది మొబైల్ కూర్చున్నారు ఒక్క తిరుగుంటుందా బగ్గదాచిలో వెళ్ళిపెట్టామంటే ఆయన కొంచెం పొడవు ఒకడు ఉంటాడు అరే కొంచెం పడితే మీరు సప్లై కూకోవాలి మంచి పాడాలంటావు ఎందుకు అన్ని రేపు మీరు అందరు కాదా మొబైల్ రేపు అన్నాడు బక్క ఉన్నల పని ఏమైనా ఎందుకే మంచి ఎటేసిన అల్లుకాలు ఎత్తాను జర్రతోటి అయితే మొస కూర్చున్న గంటలు ఎత్తపో అంటే గస్సు గస్సు గుస్సు గుస్స బొమ్మలు చేస్తాను గిరాకీ బట్టలు చూసి కాదు అంటే మనం నువ్వు చేస్తలేవా అంటే మనకు అంత సీన్ ఉన్నదా అంటే ఈ బొమ్మలే అదే బొమ్మలు బొమ్మలు భక్తురాలు నేను వచ్చగాని కాదు బుచ్చగాని కాదు ఈ పదే సన్నాసుని కాదు కాశీలో ఉంటే కాశీ చూసిన వరంగల్ కానీ వరంగల్ శంభుదేవుని శ్రీశైలం మల్లికార్జున స్వామిని బాబా విమల వాడకాలం ఉంటే రాజే రాజేశ్వరం భక్తురాలు మంచి మంచి గుళ్ళు ఉండగా పాటపడకుండా పాట తెచ్చి మీరు భార్య భర్తలు పూజలు చేస్తాను ఏం గొడవ కొట్టుకున్నావు ఏం వెనుకలు ఆడుకున్నావు ఎందుకు పూజలు చేస్తాను బిడ్డ ఈ గుడిలోనే ఏం పొడగొట్టుకోలేదు అయ్యా ఏం వెంకులు ఆడుకోలేదు అయ్యా మరి గుడిలోనే వేసినాం అది ఇక్కడ కాదు అక్కడ కాదు 780 దూరాన్ని చిలకపోయి నగరం నా భర్త పేరు చిలకమోయిన మహారాజు నా పేరు సీతాలదేవి ఆయన ఇద్దరు మట్లకి 2 కొడుకుల కన్నా
పెద్ద కొడుకు బాలవతి రాజు, చిన్న కొడుకు సురసేన రాజు. ఇద్దరు కొడుకు 20 ఏళ్ళ కొడుకుల పెళ్లిళ్ళు చేసిన పెద్ద కొడుకు పులవతి, చిన్న కొడుకు చామంతి దేవి. ఇద్దరు కోడళ్ళు ఉండగా రేపటికల్లా వాళ్ళు మొదటి కొడుకులు ఒకనాడు తినమంది ఒళ్ళలిసి జ్వరం వచ్చి పండుకుంటే ఇద్దరు కోడళ్ళు ఉన్నారయ్యా. పెద్ద కోడలు పులవతి నా దగ్గరకు వచ్చి, అత్త నీ పానం ఎట్లున్నది, అత్తమ్మ నువ్వు ఏం తింటావని ఏ ఒక్క కోడలను అడగలేదయ్యా. అయ్యా రేపటి కల నేను వచ్చిన్నాడు మంచాల పడ్డానాడు నా కొడులు నాకు బుక్కెడు పువ్వు పెట్టి నన్ను మాట అడగలే మందలు ఇయ్యలేదంటే నేను తెచ్చిన్నాడు నా పేడ కొమ్ములు పట్టి 7 సేటి బిడ్డ కావాలని ఈ పాట పడ్డ గుళ్ళనయ్యా ఓనైనా అయ్యా పాట పడ్డ గుళ్ళని పాట తెచ్చిన బిడ్డల కొరకు ఈ గుళ్ళలో పూజ పడతానే. పాట తెచ్చి పూజలు చేస్తానమ్మా. ఒకవేళ భగవంతుడు కళ్ళను కనిపించి సంతాన పదం ఇవ్వకపోతే ఏం చేస్తాననుకుంటానవే అమ్మా. అయ్యా నేను చూడబోతా నాకు తండ్రి లెక్కున్నావు, నేను నీకు బిడ్డ లెక్కున్నా బాపు. బిడ్డ భగవంతుడు మెచ్చిన సంతానం ఇవ్వకపోతే ఏం చేస్తావు అన్నావు నాన్న. ఇవాళ కొడుకుల కన్నా నా కోరిక తీరింది, బిడ్డల కన్నాలు నా భ్రమ తీరాలనుకున్నా. ఒకవేళ భగవంతుడు నా కళ నీడల్లో కనబడి సంతానం అన్నమాట చెప్పకపోతే ఇద్దరం భార్య భర్తల మధ్య శివలింగాన్ని గుద్దుకొని మా ప్రాణం తీసుకుంటాం అయ్యా. అయ్యో నారాయణ మనిషికైనా వెయ్యన్న 1000 రూపాయలు 100 సాగు తప్పలే. కోటి విద్య చేసినా కూటి కొరకు కొన్నాళ్ళు బతికినా మన చేత కాటిపాలే. ఏ మనిషికైనా ఆశ కంత లేదు, జీవనాన్ని తుడితి లేదు. అయ్యో బిడ్డ అన్ని రోజులే కీళ్ళు గట్టలకి భూములు కొనాలి, సాగలు కొనాలి, విన్ని కొట్టాలి, వందిట్టాలి, ఎంతో ప్రాధాయపడతాం. రేపటికల్లా మన పానం వేయనాడు భూములు మనం పడతాయా, జాగలు మనం పడతాయా. ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ జాగా. మనిషి అయినా భూమి మీదకి వచ్చినప్పుడు 4 రోజులు మంచి అనిపించుకొని మంట కలవాలనుకుంటారు కానీ సావాలన్నమాట ఏ తల్లి నోటికి రాదు, ఏ తల్లి నోటికి రాదు. బిడ్డ గురిలా అవసు పోసుకొని గుంజ గట్టి వేసుకున్న ఎల్లకాలం భూమి మీద బతికదానికి రాకపోతే బిడ్డ అయ్యల నీ పానం పోతే నువ్వు పోతానన్ననాడు తోలకపోయేదానికి ఏమ ధర్మరాజు నీ దగ్గర బంధువా, లేకపోతే నీ చుట్టిరుగా మా బిడ్డ. ఇవాళ నువ్వు వదనన్నా నిన్ను తోలకపోతే నువ్వు చేసిన పాపాలని ఏ తల్లి మోత్తది, ఏ తండ్రి మోతాడు. నీ పాపం బంటి నాడే యమధర్మరాజు నిన్ను తోలకపోతాడే అవ్వా. 60 ఏళ్ళ పెద్ద మనుషులు అనుకుంటారు అయ్యా మంచి మంచి వాళ్ళ తోలకపోతాను. ఇవాళ ఏ కొడుకునాలు నడుచుకుంటలేడు, ఏ కొడలు నడుచుకుంటలేదు, నన్ను ఎందుకు తోలకపోతలేమని యమధర్మరాజు మీద మన్ను పోసే మంది ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పాపం బండి నాడే భగవంతుడు వంట పోతాడని పోతానన్ననాడు భగవంతుడు ఎందుకు తోలకపోతాడే అమ్మా. సత్యగాని పిత్తవాణి నా బిడ్డ, బిడ్డ సచ్చినోళ్ళు కనిపిస్తారు, మన టీల కాకపోతే రేపు కనిపిస్తారు. ఇవాళ జరిగే పండుగ ఈ ఎర్రగొల్లపాడు గ్రామంలోన ఈ వజ్జవారి సంస్థానంలోన అయ్యయ్యో బిడ్డ కోడిగుడ్డు లాంటి తెల్లడి గొల్ల కులముల వెన్నెలు మరగలేదు, కోటి గొల్ల కులాన్ని మరగలేదు. దండైన వారు దమసాని వారు, మెండైన వారు, మెరుగైన వారు, గంపెద్దవారు, గంపదించువారు, కోడిగుడ్డు లాంటి తెల్లడి గొల్ల కులముల అయ్యయ్యో బిడ్డ గా సక్కని మల్లయ్య జీవనం బొంగ కన్నడు కడబారు 3 కొడుకుల కన్నాడు. కండ్రెత్తు కొడుకులు వేసుకొని ఒక ఇంటి బిడ్డలు తీసుకొచ్చి కొడుకులు కలిమి తోడి కళ్యాణం చేసి నాకు బిడ్డలు లేకున్నా గా కోడలే కన్న బిడ్డలు అయ్యయ్యో బిడ్డ రోజు వెనక రోజు 11 రోజుల బట్టి గా కన్న తండ్రి మల్లయ్య జీవనం బొంగ గా కొడుకులాది కచ్చిందా, గా కోడల్లాది కచ్చిందా, చిలకల గుంపులే మనవలు మనవరాళ్ళు నాది కచ్చిందా అనేనవ్వా. తన భార్య పోషమ్మ అది కచ్చిందా. ఈ అలగా కోడల్లో ఎట్టిదో గుడ్డిదో ఒక్క బిడ్డ ఉంటే 11 రోజుల బట్టి అయ్య మీది పాట పాడకపోవునా ఈ అల్ల వల్ల బలుగ ఉండేపటికే అయ్యో మామయ్య మాకెట్లా కనిపిస్తామని
ఈ అల్లంగా ఇవో నాయన నీ అన్నల బిడ్డల తమ్ముల బిడ్డల వల్ల బలగం అంతా ఉంటే కొండంత పండుగ వేసుకోరిగా కొడుకులుంటే బాబు మేము పోయి వచ్చే వరకల్లా ఇంటి ముందర కుక్క కావలో ఉంటామనుకున్నవేనా నేను పోదల్ల కొడుకురాలా కొడుకురాలా బాబల్ల మాట మీకు దూరమాయేనా నా పెద్ద కొడుక సిద్ధులు నా నడిమి కొడుక సీనన్న నా చిన్న కొడుక కరుణాగిరి నాకు ముగ్గురు కొడుకులు రేపటికల్లా నాకేమురంది నాకేమురవుసా అయ్యో నా కొడుకులు 10 మందిలో గొప్పగా బతకాలని మీ అవ్వ పోషవ్వ కొడుకుల నా కొడుకులు పాలొల్ల కింద పలసనం కావద్దని కడుపు కట్టుకోని కొడుక మిమ్మల్ని కోరి పెంచి పెద్ద వేసి నేను బుక్కడన్న తినే టైమున మీకు దూరం అయిపోతాను కొడుకో మీ పిల్లల పెళ్ళిళ్ళ దాకా నేను ఉంటాననుకున్నారా నాకంత బాగి లేదు కొడుక ఈ అడిగిన పండుగ పెద్ద కొడుక సిద్ధులు నువ్వు తండ్రిగా తండ్రి లాంటి రాగయ్యా ఇద్దరు తమ్ములుంటే నువ్వు కొడుక సీనల్ల కొడుక కరుణాకరు అన్న గడ్డం వస్తే తమ్ముడు అంటారు తమ్ముడి గడ్డం వస్తే అన్న అంటారు అన్నదమ్ములు ఒక తీరు వింటే కొడుక రేపటికల్లా ముగ్గురున్న కాడ ముచ్చిన పోకుండ్రి నలుగురున్న కాడ నవ్వు పోకుండ్రి కొడుక ఎవరి పిల్లలంటే వచ్చేవారిళ్ళల్లో మల్లయ్య పిల్లలంటూ పేరు పెద్ద వేసుకోండి రాగయ్యా కొడుకు మీరు పొద్దంత వైపోయి వచ్చే వరకల్లా నా కొడుకులు పొద్దంత వైపోయి వద్దన్నని మీ పిల్లల మా చేదు పెడితే నేను కాకి నమ్మలేదు కొడుక నిరకద్దకు నమ్మలేదురా మీ పువ్వులంటే వద్దనా నా కోడలా నేరకవ్వ నేను వెళ్ళిపోదల్లా నా కోడలా సంధ్యవ్వ ఈ అడిగి నా బాగి నేను తండ్రి బిడ్డు నాకు కోడళ్ళు కాదు నాకు బిడ్డలు అనుకుంటానే అయ్యో అయ్యో మీ అత్త పోషవరు మీ చేతులు పెట్టి పోతున్నా మీతో మీకొక ఎట్టిదా బిడ్డదా ఆడి బిడ్డ బిడ్డే మీరు ఏదన్నా మాట అన్నాడు మీ ఆడబిడ్డ ఇంటికి పోతా నా బిడ్డ ఇంటి కాడ 4 రోజులు ఉంటుంది అన్నదన్న దిక్కులేదే అమ్మా అయ్యో బిడ్డ బిడ్డేమో బుక్కడు పువ్వది సత్తనన్నదే చచ్చిపోతే వేల ఖర్చుది బిడ్డ నా కొడుకులా గురిపించి పెద్దకుండ్రి బిడ్డ నాకు ముగ్గురు కొడుకులని నేను కాకి నమ్మలేదు నేను కద్దకు నమ్మలేదు కొడుక ఒక కొడుక సిద్ధులు నా నెత్తుల గొప్ప వీరిద్దరు పెట్టి పోతుందా కొడుక సీనల్ల కొడుక కరుణాకరు మీరు రాత్రి రాక ఇంటికి రాకపోతే నా కొడుకులు రాలేదని కొడుక నేను బజారు వీధికి వచ్చి మీ పాట చూసిండ్రా అయ్యా ఒకవేళ నువ్వు చచ్చిపోతే బిడ్డ నేను ఎవరాలు చేస్తారనుకుంటాను నా బిడ్డ ఆమె కథ బిడ్డ కట్ట వచ్చినాడు కొడుకులు ఆమె కథ పర్వాలేదు బిడ్డ
పదే బిడ్డ వల్ల నీ నోటికి వచ్చిందా అయ్యయ్య బిడ్డ సీతాదేవి రేపటిగా నా మీద మన్ను పోతావో నా మీద గర్భవాసం అందు ఒక బిడ్డ సంతం లేదమ్మా నీ ఇద్దరు కొడుకులతో ఇద్దరు కమల పిల్లల సంతాన ఫలం ఉన్నది ఒక కొడుకు ఒక బిడ్డ సంతాన ఫలం ఉన్నది ఇద్దరు కొడుకుతో మళ్ళొక కొడుకు మళ్ళొక బిడ్డ పుడతాడు కానీ నువ్వు ఎల్లకాలం భూమి మీద బతకడానికి రాలేదు బిడ్డ పిల్లలు పుట్టినాక నువ్వు ఎక్క తినవు తెల్లారి నీకు సావకుండా ఉండాలమ్మా ఇద్దరు పిల్లలతో నీకు సాగుకన్నా మీరు ఒక దినం తెల్లారి నీ పానం పోతుంది వాళ్ళు పూరమ్మ గురువులు బిడ్డ పిల్లలు వదిలిపెట్టి నేను ఎక్కడంటే బిడ్డ నాడు వదిలిపెట్టేది లేదు రానంటే పల్లెరు గారి మీద పొరించుకుంటే తొలకపోతాము అగ్గి నిప్పుల మీద పొరించుకుంటే తొలకపోతాము బంగారం దానం చేస్తా అయ్యే సావన్న మాటలు మర్చిపోవాలా ఏ మనిషికి వెనక సాట్ల పట్టినారు రాత రాసుకున్నారు వెనక కట్ట పట్టిన ఖాళీ పూలు తప్పుతుంది అమ్మా నీ ఎన్ని నీకు ఎక్కరాదు నీ బంగారం ఎక్కరాదు అమ్మా నువ్వు ఏ తప్ప చేసినా గానీ తప్పకుండా ఒక దినం తెల్లారు తప్పకుండా నీ ప్రాణం పోతుంది ఒకవేళ నేను చచ్చిపోయేదాన్ని సంతాన బలం ఎందుకంటే వీళ్ళ కన్ను వెనక రాజ్యం దేశం మీద పిల్లలు ఎంతమంది లేరు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతానమ్మా అని ఆనాడు పదే సాగు తప్పదన్నమాట రంగమయ్య అన్నప్పుడు తన మనసులో అనుకున్నది ఆయన చూడవు తన వెళ్ళిన పెద్ద మనిషి నన్ను పుట్టిపోతారు అమాసాగిపోతారు నా ఇద్దరు పిల్లలు పుట్టినాక ఒకవేళ ఆయన భూమి మీద బతికి నన్ను యమలోకం కొంటపోతే నా ఇద్దరు పిల్లలు నా కొడుకులతోటి పాటుగా నా ఇద్దరు కొడుకు నా బిడ్డ బతకదా లేకపోతే ఒకవేళ నా గర్భాన్ని ఇద్దరు పిల్లలు పుట్టినాక ఈయనే చచ్చిపోతే నా ఇద్దరు పిల్లలు అవనంగా దాదుకుంటా సావన్ల మాట నా భర్త తోటి చెప్పాను అని సంతానం అనుకుంటానన్నది కాదు నావా తల్లి సీతాదేవి అయ్యా సంగమయ్యా ఆలోచిస్తున్నావా నేను సావకంట ఒప్పుకుంటా కంటికి నచ్చిన పండుగ కొనుక్కొని తింటాం గానీ కంటికి నచ్చని పొలం కడుపుకి లింపు అవుతుంది పండి అందిస్తూ తేలికేమో పండి అందిస్తున్నారమ్మా నిలవలేదు కలుగుని బలం చూస్తే కలిగిపోతాడు బిడ్డ అటు పోతే కళ్ళ కలిసి చెట్టి పెద్దలు అన్నారమ్మా ఎన్ని కొండకెళ్ళి
ఉన్నాయా కమల పుట్టాలు ఉన్నాయా ఉన్నాయా కనకాంబరాలు ఉన్నాయా ఉన్నదా సిరా జాకెట్ ఉన్నదా ఉన్నదా తలకే కూర ఉన్న దగ్గర ఏం కాదు తిన్నది నీకు నచ్చినట్టు తిన్నది వచ్చినా మన చదువుతున్న పోతావా అయ్యా బెడ్రూమ్ అనుకుని ఆలాటం అనుకుని గట్టగా రాసింటూ దొంగతనం చేసి దొంతులే తప్ప అట్లా ఉన్నదా మన చదువుతున్న అదే తిన్నోని పనులకి అవదొస్తుంది రాది అక్కడ వాడాలి తిన్నని పనులకి అవదొస్తాయి అట్లా కదా అచ్చమైనట్టు ఆయన కురుతాను అక్కడికి వచ్చి కమ్మల బుట్టలు ఉన్నాయా కనకంబరాలు ఉన్నాయా పెళ్ళ మీద మంచి పెళ్ళ మీద సొమ్ములేం కడతావా అరే పిచ్చి మొక్కనా పిల్ల ఎలవతే రేపు వస్తే రేపు కాకపోతే ఎల్లుండి తెల్లుండి కాకపోతే నెల కథ నెల కాకపోతే 6 నెలల కథ 6 నెలలు కాకపోయినా సంవత్సరానికైనా తిరిగి వస్తే పెన్నం పిల్లానికి కాళ్ళున్నాయి కాబట్టి పెన్న మళ్ళీ తిరిగి వస్తే నడుచుకుంటా పిల్లానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే మళ్ళీ 2 రోజులకైనా వస్తుంది పెన్నం మళ్ళీ వస్తుంది ఇంకోటి వస్తే రాంగేం పట్టుకొస్తుంది ఎట్లమైన కట్టే వస్తుంది ఆధార్ కార్డు చేతులుంటే మన ఇంటి బంగారం మన ఇంటికి చేస్తుంది ఆధార్ కార్డు 500 ఇప్పుకొస్తాను 500 ఇప్పుకొస్తుంది అరే కమలకాన కాలం బంగారానికి తక్కువ రేటు 1,00,000 రూపాయలు తులం బంగారం రేపు పొద్దుగా వీళ్ళు గొల్లలు వాళ్ళు ఏం చెప్తారు ఆ మొగలు వాళ్ళు కథ చేయించిన వాళ్ళు ఏం చెప్తారు అయ్యో నా కమల నాకు కావాలని వాళ్ళు అంటారు వాళ్ళ 3 కొడుకులు తీసుకుపోయి నువ్వు పెట్టన్నా కమ్మల కింద వాళ్ళు ఏమి ఇవ్వలే వాళ్ళు కమ్మలు ఇచ్చారు మనీ మళ్ళీ ఉరుకునే పెట్టాను ఆయన మగపురి కట్టాడు ఈయన పెట్టాను 5 నిమిషాలు అయితే కుదబెడతా కుదబెట్టావా మరి కుదబెట్టాను కుదబెట్టాను సిగ్గు అనిపిస్తలేదు నీకు ఏమో నీకే ఏర్పడతాను 6 గత తీసుకుతా మరి 5 నిమిషాలు అయితే కుదబెడతా వచ్చినాడు ఏమన్నా అన్నాడు అట్లా కాదయ్యా ఇంతసేపు వచ్చింది ఎవరెవరు అనుకున్నా సాక్షాత్ భగవంతుడే వచ్చి చక్కటి సంతాన ఫలం ఇచ్చిందయ్యా నాకు నిన్ను చూసినప్పుడే అర్థమైనప్పుడు మనిషి సంతానం తీసుకున్న కాజలికి వచ్చి సిక్కపడ్డా కదా నీ భార్య సిక్కపడ్డా కదా నీ భార్యకో పొప్పటి పని పెట్టు నువ్వు కలమంది విను నీ భార్యకో కడిపోతే నీకో వేడి పోతుంది కడపడి కాలకిత కట్టపడ్డది పోతుంది మొగండి దివ్యమని నీ కూడా పోతుంది ఎప్పుడో ఎత్తది కానీ ఎత్తది మంది సాగు పోతారు నాకు ఇద్దరు భార్య భర్తలు సంతానం దొరికిన కాలైన వాళ్ళు